మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేపాల్లో చిక్కుకున్నటువంటి యాత్రికులను సురక్షితంగా తిరుపతి ఎయిర్పోర్ట్కి తీసుకొని వచ్చారు. చూడొచ్చు అందరినీ కూడా వాళ్ళ ఊర్లకి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఇప్పటివరకు మనం బాధితులతో మాట్లాడడం, అక్కడ ఎంత ప్యానిక్ ఉందో, అసలు వాళ్ళు ఎంత భయపడి ఉన్నారో. సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి వాళ్ళు మాట్లాడిన తర్వాత కంప్లీట్గా వాళ్ళకి భరోసా అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కలిసి వాళ్ళకి ధైర్యం చెబుతూ ఇక్కడ వచ్చినటువంటి వారిని రిసీవ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. అధిష్టానం నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులంతా కలిసి వాళ్ళని స్వాగతం పలికి వాళ్ళకి ఇక్కడ నుంచి భరోసా ఇచ్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. జిల్లా కలెక్టర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళని స్వస్థలాలకు పంపించడానికి ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. చూడొచ్చు జిల్లా కలెక్టర్తో పాటు మరింత మంది ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. సార్ ఏంటి వాళ్ళ ప్రాంతానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు వెళ్ళడానికి? మనకి కాఠ్మండూ నుంచి సుమారుగా 160 మంది ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు స్పెషల్ ఫ్లైట్లో రావడం జరిగింది. ఇందులో సుమారుగా 120 మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అక్కడ దిగిపోయి ఉన్నారు. అదేవిధంగా రాయలసీమ వివిధ జిల్లాల నుంచి ఉన్న వాళ్ళు 39 మంది ఇప్పుడు 9:30కి ఆ ప్రాంతంలో తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది. వీళ్ళందరూ అనంతపురం, సత్యసాయి, అదేవిధంగా మనకి కడప, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వెహికల్స్, ఇన్నోవా వెహికల్స్, అదేవిధంగా కడప నుంచి ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు స్పెషల్ బస్సు, వాళ్ళతో పాటు కానిస్టేబుల్స్ మరియు రెవెన్యూ అఫీషియల్స్ని కూడా లైజన్ ఆఫీసర్స్గా పెట్టాము. వాళ్ళందరికీ వాళ్ళు గమ్యస్థానాలు చేరుకునే వరకు, వాళ్ళ ఇంటికి చేరుకునే వరకు సురక్షితంగా తీసుకెళ్లే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫుడ్ కూడా అరేంజ్ చేశాము. అదేవిధంగా తిరుపతి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ తిరుమల స్వామివారి ప్రసాదం, శ్రీకాళహస్తి స్వామివారి ప్రసాదాలు కూడా అందించాము. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సురక్షితంగా తిరిగి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎంత తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి విమానంలో వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసారని కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ చెప్తున్నారు, కాఠ్మండూలో వాళ్ళ బస్సు మీద కూడా దాడి చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇంజరీస్ అవ్వలేదు. వాళ్ళ ప్రాపర్టీకి కూడా ఎటువంటి డ్యామేజ్, అంటే చాలామంది అక్కడ దొంగతనాలు కూడా జరిగాయని చెప్పొచ్చు కదా సార్. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా అట్లాంటివి జరగకుండా వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకురావడంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు. తిరుపతి జిల్లా నుంచి ఇంకెవరైనా కూడా అక్కడ చిక్కుకున్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గర లిస్ట్ ఏదైనా ఉందో, ఇంకెవరైనా ఉన్నారు? తిరుపతి నుంచి ఇంకా చిక్కుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఒక 16 మంది నేపాల్ వెళ్ళి అటు నుంచి అటు చైనా వెళ్ళారు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ చేసుకున్నారు. వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళు ఎల్లుండి తిరిగి తిరుపతి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంతపాటు ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు. సార్ ఏంటి వాళ్ళందరూ కూడా ప్యానిక్ అయిపోయి ఉన్నారు, చాలా వరకు కూడా భయపడిపోయి ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా లోకేష్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ధైర్యం వచ్చిందని కూడా చెప్తున్నారు. మీరు కూడా మాట్లాడారు కదా, ఏం చెప్పారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అక్కడ వివిధ రాష్ట్ర ప్రజలున్నా కూడా ఎవరు కానీ పట్టించుకోలేదు. అదే మన ఆంధ్ర ప్రజల్ని లోకేష్ బాబు గారు ఈ అరగంటకు ఒకసారి మాట్లాడుతూ వీడియో కాల్స్లో మాకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఈరోజు క్షేమంగా వచ్చామంటే నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం గారు అన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి యొక్క చొరవని వాళ్ళు చాలా సంతోషపెట్టారు. సో ఎమ్మెల్యే మురళీ అని ఉన్నాడు. సార్ ఏం చెప్తారు? నిజంగా వాళ్ళు చాలా భయపడిపోయి ఉన్నారు. అసలు మిమ్మల్ని చూడగానే మనం నారా లోకేష్ గారు ఫోన్లో మాట్లాడారు, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఒక పెద్ద జాతరలో చిన్న పిల్లడితో పోతే ఎంత గందరగోళం అయిపోయి వెంటనే వాళ్ళ అమ్మ కనిపిస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం కనిపించింది. లోకేష్ బాబు లేకపోయింటే మా పరిస్థితి ఏంటి? మా చుట్టుపక్కల ఉన్నటువంటి మన దేశం వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు బిక్కుమని ఏడుస్తుంటే ప్రతి 10 నిమిషాలకు టంగుమని వీడియో కాల్ చేసి
ఎలా ఉన్నారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే వెంటనే చెప్పండి, మీ లొకేషన్ షేర్ చేయండి అని. ఆసుపత్రుల్లో మూసేసి ఉన్నారు కదా, మీకు ఏమైనా షుగరు బీపీ లాంటి డిసీజెస్ ఉంటే మాత్రలు ఉన్నాయా లేదా, లేకపోతే చెప్పండి, మాత్రలు ఎవరినో ఒకరిని పంపిస్తాం. ఇంత కేర్ మా ఇంట్లో కూడా తీసుకోలేదండి అని ఆనందం వ్యక్తం చేశారు. ఎంత ఆనందపడుతున్నారంటే నిజంగా మాటలు పాటలు ఇంకా ఏమి చెప్పాలన్నా కూడా వీలు కాదు, అంత భావోద్వేగానికి గురవుతున్నారు వాళ్ళు. నిజంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి తగును. ఎందుకంటే జవాబుదారీ కలిగినటువంటి నాయకత్వం వారిది. ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు అంటే బాధ్యత కలిగి ఉండాలి, జవాబుదారీతనం కూడా కలిగి ఉండాలి, భయం కూడా ఉండాలి. మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వారికి అక్కడికి ఏమైనా జరిగితే మన ప్రాంత పరువేం కావాలి మనం నాయకుడిగా ఉన్నప్పుడు అన్నటువంటి భయము, బాధ్యత, భరోసా ఈరోజు లోకేష్ బాబు గారు కల్పించారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంది, ఆంధ్రప్రదేశ్ పాలన అంటే ఏంది 29 రాష్ట్రాలు ఈరోజు చూశాయి. 29 రాష్ట్రాలు కదా, యావత్ ప్రపంచం కూడా ఈరోజు చూసింది. సిగ్గులేని వ్యక్తి ఒకరు చూడాల. నీ ప్రాంతం నుంచి ఒక రికార్డు ఉంది, నేను దేశంలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిచినటువంటి ఎంపీ అని ప్రకటించుకున్నావు, రికార్డులు రాసుకున్నావు. ఆ రికార్డు ఇచ్చినటువంటి కడప జిల్లా ప్రజలు నేపాల్లో 22 మంది తగులుకున్నారు. మరి 22 మంది నేపాల్లో చిక్కుకున్నారే, ఈరోజు 19 మంది ఇక్కడికి వస్తున్నారే, వారి గురించి ఒక్క మాటైనా మాట్లాడావా? నేపాల్లో జనం చిక్కుకుని లోకేష్ బాబు అక్కడ కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లు వేసి ఆ దేశంలో ఉన్నటువంటి తెలుగు వారితో మాట్లాడి, ఇక్కడున్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్చలు జరుపుతుంటే నువ్వు టెండర్లు వేస్తే కాళ్ళు నరుకుతాం, టెండర్లు కళ్ళు చూస్తే కళ్ళు బీకేస్తామని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పోల్చడం కోసం ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నావే. కనీసం ఒక్క మాట మాట్లాడుంటే మానవత్వం ఉందని ఎక్కడో ఒక మూల అనుకునేవాళ్ళం. ఈరోజు 22 మంది కడప జిల్లాకు చెందినటువంటి వారు క్షేమంగా తిరిగి వచ్చి ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంటే ఇది నాయకత్వం అని మరొకసారి తెలియజేస్తున్నా. ఎంపీగా పనిచేసావు, ఎమ్మెల్యేగా పనిచేసావు, మీ నాన్నని ముఖ్యమంత్రి చేసినారు, నిన్ను ముఖ్యమంత్రిని చేసినారు. ఇంత ఇచ్చినటువంటి కడప జిల్లా ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతుంటే కనీసం పల్లెత్తు మాట్లాడలేకపోయావే, కనీసం ఎయిర్పోర్టుకు కూడా నీ మనిషిని ఒకరిని పంపించలేకపోయినావే. ఇదేనా నీ నీతి? ఇదేనా నీకు నేర్పించినటువంటి రాజకీయం? దేనికోసం రాజకీయాలు చేస్తున్నావు? విధ్వంసం కోసమా? కాబట్టి ఇకనైనా లోకేష్ బాబు గారిని చూసి బుద్ధి తెచ్చుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడి నుంచి సూచిస్తున్నా. చూస్తున్నాం కదా, జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చేసి వాళ్ళంతా కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకి తరలిస్తున్నారు. దాంతోపాటు కూడా సురక్షితంగా వచ్చినందుకు ప్రభుత్వం తరపు నుంచి అటు శ్రీకాళహస్తి, తిరుమల ప్రసాదాలు కూడా వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.